పాన్ ఇండియాలో 4,500 మండీస్ నుంచి మేము సోర్స్ చేస్తాం. ఒక్కసారి మీకు గుర్తున్నది 29 స్టేట్స్లో డిఫరెంట్ మండీస్ నుంచి సోర్స్ చేస్తాం రకరకాల ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీలకర్ర ఉంది, మీకు ఊంజా మండీలో సోర్స్ అవుతుంది. ఊంజా గుజరాత్ నుంచి 100 కిలోమీటర్లు. తర్వాత బిల్వారా మండీలో సోర్స్ అవుతుంది. తర్వాత మీకు జైపూర్ మండీలో సోర్స్ అవుతుంది. తర్వాత జోధ్పూర్ మండీలో సోర్స్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ మండీస్లో సోర్స్ అవుతుంది. ప్రతిసారి మీరే పెడతారా? అంత ఫోన్ మీదనే అండి. చిన్నప్పుడు వెళ్ళేవాడిని నేను లారీలు ఎక్కి కూడా వచ్చి మండీలో ట్రేడింగ్ లాగా నించొని సరుకులు కొని లారీ ఎక్కేసి లారీ వాళ్ళతోటే భోజనం చేసి వచ్చేవాడిని. అన్ని నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ నేను మొత్తం తిరిగాను అంతా. అంటే ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చే ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు అంతా పాత వాళ్ళే మా ఏజెంట్స్ అంతా. మా తాతగారితో పనిచేసిన వాళ్ళు, నాన్నగారితో పనిచేసిన వాళ్ళే. చాలా నమ్మకము, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. ఇప్పుడు నేను పలానా జీలకర్ర కొనమంటే రైతుల దగ్గర నుంచి రాగానే నా బిహాఫ్లో వాళ్ళ ఆక్షన్లో పాల్గొని కొనేస్తారనమాట. నాకు ఏ క్వాలిటీ కావాలో అలాంటిది కొంటారు. ఆప్షన్ ఉంటుందా దీనికి? అంతే కదండి. రైతులు తెచ్చింది ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ ఉంటాయి కదా, మార్కెట్ యార్డ్స్లో ఆక్షన్ ఉంటుంది. ఆక్షన్లో కొనాలి. కొన్న తర్వాత కొన్ని వస్తువులేమో మా దగ్గర శుభ్రం చేస్తాం. చాలా ఎక్కువ కొన్ని 100,000 టన్స్ ఉంటే మాత్రం అక్కడనే డీ స్టోనర్స్, ఆస్పిరేటర్ బ్లోవర్స్, బుల్లర్ సార్టర్స్ ఉంటాయన్నమాట. అక్కడ వీళ్ళు నా బిహాఫ్లో అవన్నీ క్లీన్ చేపించి మాకు పంపిస్తారు. రైట్. నేనే అనుకున్నా అంటే ఎవరైతే పండిస్తారో వాళ్ళకి తాలూకు ఎవరు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవడం అనుకుంటున్నాను. ఆప్షన్ అంటే మీకు ప్రైస్ చాలా పట్టే అవకాశం ఉంది. ఆప్షన్లో మార్కెట్ డిమాండ్ని బట్టి ఆప్షన్ ఉంటుందండి. ఫేర్ ప్రైస్, రైతుకి ఫేర్ ప్రైస్ ఉంటుంది. అసలు ఆక్షన్లో ఏమీ తేడా ఉండదు. సరుకుని బట్టి ప్రైస్. సరుకు ప్రీమియం వస్తే ప్రీమియం రేట్లో ఆక్షన్లో వెళ్తుంది. సరుకు నార్మల్గా వస్తే నార్మల్ రేట్లో ఆక్షన్లో వెళ్తుంది. అట్లా అన్నమాట. కానీ ఇది పెట్టేటప్పుడు బయట మార్కెట్లో చూస్తే చాలా రకాలైన కల్తీలు తక్కువ ప్రైస్ దొరుకుతున్నప్పుడు మరి నేను ఇంత ప్యూర్ చేస్తున్నాను రా బాబు, అందుకే ఇంత కాస్ట్ పడుతుంది అని అన్నప్పుడు మీరు దాని ఎలా? అది డైలీ రెసిస్టెన్స్ వస్తుందండి. రెసిస్టెన్స్ ఎవ్రీ డే వస్తుంది. ఎందుకంటే అవేర్నెస్ లేదు జనాలకి. సో రేట్ ఎక్కువ. ఈరోజు మేము ఫేస్ చేసే ఎవ్రీడే పాయింట్ ఏంటంటే రేట్ ఎక్కువ. ఆ రేట్ ఎందుకు ఎక్కువ అనే దాన్ని మనం క్లియర్గా చెప్తే కానీ అర్థం కాదు జనాలకి. కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ధనియాలు ఉన్నాయి. మీరు ఇందాక అడిగారు ఎక్కడెక్కడి నుంచి వస్తాయని. ధనియాల్లో చెప్తాం మీకు. రాజస్థాన్లో గోండల్ అని ఒక ప్లేస్ ఉంది. గోండల్ నుంచి వస్తాయి. మళ్ళీ మీకు ఇందోర్ నుంచి వస్తాయి, నీమచ్ నుంచి వస్తాయి. కుంబ్రాజ్ అని ఒక ప్లేస్ ఉంది ఎంపీలో, అక్కడ నుంచి వస్తాయి. ప్లేసెస్ మర్చిపోలేదండి, రోజు అదే కదండి. రామ్గంజ్ మండి అని ఉంది. ఇప్పుడు రామ్గంజ్ మండి ధనియాలు, కుంబ్రాజ్ ధనియాలు మీరు నూరి మీ కారపొడిలో కానీ మీ సాంబార్లో కానీ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వాడి మీకు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గోండల్ ధనియాలు వేసారనుకోండి బాగుంటుంది అది కూడా, కానీ ఫ్లేవర్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. రేట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడే తేడా అనమాట. అది రేట్ తక్కువ ఎందుకు, మీది ఎక్కువ ఎందుకంటే మనం ఈ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆ క్వాలిటీ ప్రైస్ ఉంటుంది. కరెక్ట్. సో ఇలా అది మీకు ఆ గుణం రావాలంటే ఆ స్పైస్ని మీరు అలా డీల్ చేస్తేనే ఆ గుణము మనకి అందుతుంది. కరెక్ట్. లేకపోతే అందదు. అండ్ ఇంకొకటి అంటారంటే అలాగే చెప్తారు లేదు. ఇప్పుడు జీడిపప్పు మన TV9 సర్కిల్ ఆపోజిట్లో రోడ్డు మీద కూడా పెట్టి పెద్ద పెద్ద కవర్లు అమ్మేస్తారు. ఏముంటుంది దానికి దీనికి, మరి టేస్ట్కి అంత పెట్టుకోవాలా, అవసరమా దీనికి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఒకటే చెప్తానండి, టేస్ట్ ఒకటే కాదు హెల్త్ కూడా. డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ ఫాస్ట్లీ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్. అవునా? ఎంత తొందరగా ఇన్ఫెస్టేషన్ వస్తుందంటే మీ కంటికి కనిపించదు. అది దానికి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టే మీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఎందుకంటే అన్నీ మీ నేకడై కనిపిస్తాయా అండి? కనిపించావు కదా, ఎన్నో కనిపించావు కదా. అవును అవును. మేము ఎందుకు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ పెట్టాం? నార్మల్గా అమ్మేసేయచ్చుగా మేము కూడా కవర్లో. మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ డబ్బులన్నీ దాచుకోవచ్చు కదండి. డబ్బులన్నీ FD చేసుకోవచ్చు, దాచుకోవచ్చు కదా. బట్ వై వీఆర్ డూయింగ్ హైలీ కంటామినేటెడ్ డ్రై ఫ్రూట్స్ని కరెక్ట్గా ట్రీట్ చేసి మేము జీడిపప్పు, మీరు జీడిపప్పు అన్నారు కాబట్టి జీడిపప్పు గురించి చెప్తాను. జీడిపప్పు, బాదం పప్పు చెప్తాను, పిస్తా ఇవన్నీ డెలిషియస్ తీసుకుంటా యాక్చువల్గా. జీడిపప్పు పిక్కలు ఉంటాయి, జీడి పిక్కలు. ఆ పిక్కల్ని ప్రాసెస్ చేస్తే జీడిపప్పు వస్తుంది. ఆ పిక్కలు ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్షన్ ఏదైతుందో 1 monthలో అయిపోతాయి మన ఇండియా కన్జంప్షన్కి. అవును అవును. మిగతా 11 months మనం ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఆఫ్రికాలో మీకు టాంజానియా, బెనిన్, బుర్కినోఫాసో, ఐవరీ కోస్ట్, ఘానా, మళ్ళీ మీకు నమీబియా, గ్యాంబియా, ఇథోపియా, ఈ ప్లేసెస్ నుంచి పిక్కలు వస్తాయి. ప్లస్ ఇండోనేషియా, కొనాగిరి నుంచి కూడా వస్తాయి. ఈ పిక్కలన్నీ ఇంపోర్ట్ అవుతాయి ఇండియాకి. మ్యాంగ్లూర్ పోర్ట్కి, వైజాగ్ పోర్ట్కి, ట్యూటికారిన్ పోర్ట్కి ఇంపోర్ట్ అవుతాయి. మేము రానట్స్ కూడా
చాలా హ్యూజ్గా డీల్ చేస్తాం. ఈ పిక్కల్ని మేము డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న చిన్న ఇండిజినియస్ యూనిట్స్లో ప్రాసెస్ చేస్తాం. మా ఓన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని మేము అవుట్సోర్స్ చేస్తాం, కొన్ని మాకు సరిపోకపోతే వేరే వాళ్ళు జీడిపప్పు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా మేము పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసిన తర్వాత అవన్నీ ఈ ప్లాంట్కి వస్తాయి. అంటే ఇక్కడ ముడిపప్పు రాదు, తయారైన పప్పే వస్తుంది ఇక్కడ. మీరు ఇందాక అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఆ పప్పు రాగానే ఫస్ట్ అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది, బయట ఉండదు. 2 to 8 degrees సెంటిగ్రేడ్ బకెట్స్లో వస్తుంది, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ పప్పు ప్యాక్ చేసేటప్పుడు డెలిషియస్ బ్రాండ్లో కానీ శ్రీలోలా బ్రాండ్లో కానీ ప్యాక్ చేసేటప్పుడు పప్పు నైట్ బయటకు తీసి పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈక్వలిబ్రియం టెంపరేచర్కి వచ్చేస్తుంది, నార్మల్ టెంపరేచర్కి రావాలి ఫస్ట్. అది నైట్ రేపటి ప్రొడక్షన్ అంతా నైటే ప్లాన్ అయిపోతుంది, నైట్ తీసి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయట పెడతారు. పెట్టిన తర్వాత మార్నింగ్ గ్రేడింగ్ అవుతుంది. దాంట్లో ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, ఎందుకంటే మీరు గుండు తీసుకుంటే మీకు ప్యూర్ గుండే ఇస్తాం, మేము పీసెస్ ఇవ్వం, పీసెస్ అన్ని తీసేస్తాం. పీసెస్ అన్ని మాకు హోటల్స్కి వాటికి వెళ్ళిపోతాయి. పీసెస్ అన్ని తీసేసి ట్రేస్లో వేసి మదర్ స్టెరిలైజింగ్ ఛాంబర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టి 60 degrees సెంటిగ్రేడ్లో 1.5 hours పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, ఎక్కువ మాయిశ్చర్ ఉన్నా, మాయిశ్చర్ వల్ల పురుగులు పుడతాయి ఆటోమేటిక్గా, దాంట్లోనే పుడతాయి. ప్లస్ మీకు చెడు వాసన వస్తుంది, కంటామినేట్ అయిపోతుంది. ఈ అడిషనల్ మాయిశ్చర్ అది ఉంటే వెళ్ళిపోతుంది, గ్రేడింగ్ మంచిగా జరుగుతుంది, క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీగా అయిపోయినాక స్టెరిలైజర్లను తీసి నార్మల్ టెంపరేచర్ రాగానే మల్టీ లేయర్ లామినేట్ పౌచ్లో డెలిషియస్లో వేసేస్తాం. వేసేసి సీల్ చేస్తే ఇంకా అది అట్మాస్ఫియర్ తోటి యాక్ట్ అవ్వదు. అది మీకు దాని మీద ఎన్ని రోజులు అయితే మేము ఎక్స్పైరీ డేట్ వేస్తామో అన్ని రోజులు మీకు ఫ్రెష్నెస్గా ఉంటుంది. ఓకే, హోటల్ వాళ్ళకి సపరేట్గా ఉందా సార్ మీకు ఇక్కడ ఏమన్నా? హోటల్స్కి పీసెస్ వాడతారండి. ఇప్పుడు ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు అంటే ఇప్పుడు కాజు కత్లీ చేయాలనుకోండి, పెద్ద గుండు చేసి అవసరం ఏదైనా అదే కదా, ఆ పీసెస్ అన్ని మాకు హోటల్ వాళ్ళకి, మిఠాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. దానికి మాకు ఇంకో బ్రాండ్ ఉంది, దాని పేరు న్యూ ఫసల్. న్యూ ఫసల్ అంటే న్యూ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఫసల్ అనేది హిందీ వర్డ్. ఎందుకు మరి అటువైపు వెళ్ళారు మళ్ళీ? కొత్త క్రాప్, న్యూ ఫసల్, కొత్త క్రాప్ అని అర్థం అనమాట. అది బ్రాండ్, మా రిజిస్టర్డ్ బ్రాండ్ అది కూడా. దాంట్లో అన్ని కేజీ ప్యాక్స్, 1/2 kg ప్యాక్స్, 5 kg ప్యాక్స్, 25 kg బాక్సెస్, కార్టూన్స్ వస్తాయి. బల్క్ ప్యాకింగ్, కన్జ్యూమర్ ప్యాక్స్ లేవు దాంట్లో. 100 grams 50 grams అలాంటి ప్యాక్స్ కన్జ్యూమర్కి కావాల్సినవి లేవు. అది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ సప్లైస్. అంటే పద్మజ ఫుడ్స్ కింద ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? మా పేరెంట్ కంపెనీ పేరు టక్కయ్య అండ్ కంపెనీ అండి. టక్కయ్య అనేది మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు. అయ్యి బాబాయ్, టక్కయ్య కంపెనీ వాళ్ళ మీరు? అవునండి. సో నైస్ సార్. ఎప్పటి టక్కయ్య కంపెనీ అండి బాబు? టక్కయ్య అండ్ కంపెనీ మా పేరెంట్ కంపెనీ. ఈ ప్లాంట్ పేరు పద్మజ హెర్బ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్. పద్మజ నా వైఫ్ పేరు, తన కూడా దీంట్లో డైరెక్టర్ అన్నమాట.